ఈ కటకం ఇప్పట్లో కడితే మాత్రం ఒక 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. కానీ మహానుభావులు గొప్పోళ్ళు అప్పుడు దీన్ని ఎలా కట్టిరంటే హాయ్ అండి, వెల్కమ్ టు ఫేమస్ మల్లేష్ యూట్యూబ్ ఛానల్. మేము ఈరోజు మా ఊర్లో డ్యామ్ చూపించాలనుకుంటున్నాం. ఏమమ్మా, ఒకటి వాటర్ ఫాల్స్ ఉన్నప్పుడు అంటే వాటర్ వచ్చినప్పుడు లేనప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ అయితే రాలేదు. అది రాలేదు ప్లస్ ఉన్నప్పుడు దానికి ఎట్లా ఉంటుంది, ఉన్నప్పుడు చూడొచ్చు కొంతమంది, కానీ లేనప్పుడు కూడా చూడని వాళ్ళు ఉంటారు కదా, దాన్ని చూపిస్తాం. ఇది ఎట్లా అంటే ఈ డ్యామ్ వచ్చి మామూలుగా కాదు, దీనికి ఒక చరిత్ర గల డ్యామ్, ఇది పురాతనమైన డ్యామ్ అనుకోవాలి, అంతేనా? అంటే మా తాతల ముత్తాతల డ్యామ్ ఇది. ఇప్పుడు ఎట్లుంది ఈ కట్టడం, అప్పట్లో ఉందా లేదా ఈ కట్టడం అనేది దాని గురించి కొంచెం తేడా ఉంటుంది. మీరు చూడండి, మనం వీడియో స్టార్ట్ చేద్దాం. మొత్తం డీటెయిల్గా వీడియోలో మీకు చూపిస్తాం, చూడండి ఒకసారి. ఏమంటావు మామ, పోదామా? స్టార్టా? ఇదేమి పోయేది చిన్న కత్వ, మా ప్రసాద్ గారు ముంగడు పోతుండు, వీడు ఆడే ముంగడు వెనక మొత్తం మన పెద్ద కత్వ ముచ్చటేందో మొత్తం అరుచుకుందాం పోయినాక. అయితే వాటర్ ఎక్కువ కొట్టప్పుడు ఇలా మా వాళ్ళు వలలేసి ఈడ వాడతారు. చెప్పు మామ, ఈడ ఎప్పుడు పట్టినావు లాస్ట్ టైం? పోయిన సంవత్సరం నేను 15 కిలోల బొచ్చబట్టిన ఇక్కడ. బొచ్చ మొత్తం చేప పెద్దదే. ఎప్పుడైనా మా వాళ్ళు చాలా మంది పడతారు, నాకైతే 15 కిలోల బొచ్చబడ్డది. ఇది చిన్న కత్వ కానీ ఇది మొత్తం పెద్ద కథ వస్తుంది. ఒకప్పుడు ఈ వాటర్ ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, వాటర్ లేనప్పుడు ఒకలా ఉంటుంది. ఒకసారి పూర్తిగా చూడండి మీరు. మొత్తం మీద మన డ్యామ్ కాడికి వచ్చినాం. వాటర్ ఉన్నప్పుడు అండ్ లేనప్పుడు ఎట్లుందో మొత్తం వివరంగా చూపిస్తాం. అసలు ఈ పురాతనమైన కట్టడాన్ని గురించి కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఎందుకంటే అది ఇప్పుడు కట్టింది కాదు, మన తాతల అయ్యలు ఉన్నప్పుడు కట్టిందంట అది. దాని గురించి వివరంగా చెప్పే వీడియోలో ప్రయత్నం చేస్తా, ఒకసారి చూడండి ఫుల్ వీడియో. అదే ఇప్పుడు ఇదంతా మొత్తం బండనేగా మామ, అయితే వాళ్ళకు కూడా తెలియదు. కొన్ని ముంగడి వేయం కదా, ఇది ఏంటంటే ఈ బండ మొత్తం మీద బండేది. ఇట్లా వాటర్ పడి కొన్ని ఏళ్ళ నుంచి, సంవత్సరాల నుంచి మా తాతలు ఉన్నప్పుడు పడి ఇవి రౌండ్ షేప్ అయినాయి. చూపెట్టు మామూలు అన్నీ మొత్తం చూపెట్టు. ఇవి డిజైన్ చెక్కినాయి కదా, వాటర్ పడుడికే మొత్తం ఇట్లా అయినాయి. ఈ పురాతనం ఎన్నో రోజుల నుంచి ఉంది కాబట్టి. మళ్ళీ ఇందులో స్పెషల్ ఏంటంటే, ఇందులో వాటర్ కాడ అసలు వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఇట్లా పోతప్పుడు ఇది ఒక భయం, ఇది పెద్ద బాయ్ స్విమ్మింగ్ పూల్ లెక్క ఉంటుంది. అది చూపెట్టు, స్విమ్మింగ్ పూల్ లెక్క ఉంటుంది, చూపెట్టు. ఇక దీన్ని చూస్తే కొంచెం వేరే ఉంటుంది. అప్పుడు వాటర్ ఫుల్ వీడియో ఉన్నప్పుడు చూస్తే ఇంకా మంచిగా ఆనందంగా ఉంటుంది. కానీ ఇంట్లో మాత్రం నీళ్ళు ఉంటాయి అప్పుడప్పుడు. అయితే ఇప్పుడు ఇది కట్టడం ఉంది కదా, మా ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం మనము. ఇది ఇప్పుడు ఈ కట్టడం అయితే ఇప్పట్లో కట్టలేరు అసలు. దీన్ని అయితే ఒకసారి చూడొచ్చు మీరు. చెప్పు మామ, దీని గురించి చెప్పు. ఇప్పట్లో కట్టొచ్చు అంటారు ఇది? ఇప్పట్లో ఎవరు కట్టలేరు దీన్ని, పాతకాలంలో కట్టేది ఇది. మా తాత కూడా కుట్టలేదంట అప్పుడు ఈ కథ కట్టినప్పుడు. అంటే నాకు కూడా నాకు తెలిసి మా తాత చనిపోయి కూడా నాకు తెలిసి నేను 32 అయితే నేను కూడా మా తాత ఉన్నప్పుడు అడిగినా. అంటే ఆ చిన్న కథ వాళ్ళకు కూడా తెలియదు, అంటే వాళ్ళ అయ్యలు ఉన్నప్పుడు ఉందంట. అంటే దీని చరిత్ర ఎట్లా అంటే వాళ్ళకి తెలియంది అసలు. ఈ గణేట్ లేపాలంటే ఇప్పుడు మనతో అవుతుందా అసలు? అప్పుడు మహానుభావులు అట్లా లేపారు. ఇప్పుడు మనకి ఇది లేపి కాదు పెట్టాలంటే మనం పెట్టలేము. కానీ ఈ కట్టుడు ఈ కథలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఫిల్టర్ వాటర్ టైప్ వస్తాయి వాటర్. ఇక్కడ ఆడ వాటర్ ఉండదు, అది కూడా చూద్దాంపా. చిన్నప్పుడు మేము ఇక్కడ ఈ చేపలు పట్టడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఇట్లా ఆకు పెట్టుకొని ఇట్లా వాటర్ తాగి. అయితే ఇది అప్పుడు ఊట నీరు లాగా వచ్చాయి అనమాట వాటర్. ఇప్పుడు వేటకు అదే జాల నీళ్ళు వచ్చాయి కదా, ఆకు మరి ఇది చెట్టు కూడా చూడొచ్చు. ఈ చెట్టు కొమ్మ ఎప్పుడు ఎవరైనా ఒకళ్ళు తీసి పెట్టేటోళ్ళు అనమాట. అది నేను కూడా దాయిన చాలాసార్లు, నేను కూడా దాయిన ఇక్కడ వాటర్. కానీ మన ఫిల్టర్ వాటర్ కన్నా మంచి ఇంకా అవి అప్పుడు బాగుండేది, కానీ ఇప్పుడు అది దొరకట్లేదు. స్పెషాలిటీ మాత్రం ఇక్కడ చూడొచ్చు మొత్తం వాటర్ పడి ఇట్లా. ఇవేంది దీన్ని ఏమంటారు మామ? ఇవి మొత్తం డిజైన్ లాగానే అయిపోయినాయి. ఇవి చూడొచ్చు మీరు. అసలు ఏంది ఎంతో పురాతనమైన చరిత్ర ఉంది దీనికి నాకు తెలిసి. అయితే ఈ మా డ్యామ్కి మనం పైకి ఎక్కొచ్చు ఇక్కడ నుంచి. వాటర్ లేవు వాడు ఉన్నప్పుడు అయితే ఎక్కలేం, కానీ ఇక్కడ చూడండి స్టెప్ బై స్టెప్ చిన్న ఉన్నప్పటి నుంచి ఎక్కేసినాం మేము. మాకు అలవాటే ఇది. ఇంకా వేరే వాళ్ళు అట్లా అయితే తెలియదు. ఇలా పైకి ఎక్కేటోళ్ళం అనమాట. దా మామ, ఒకప్పుడు మొత్తం ఇవన్నీ పోతాం. వాటరు వస్తే మాత్రం మొత్తం నీళ్ళే ఉంటాయి. అది అదృష్టం కాదు, ఉంటే అదృష్టము. నేను కూడా చిన్నప్పుడు ఈత నేర్చుకున్నాను. ఇదే ప్లేస్ మేము ఈత కొట్టేది. ఈడ దొంకి ఆ గుండుకాడి పోయి మళ్ళీ మర్రాలి. ఇగో మా ఈత నేర్పు మా ఫస్ట్ గజ్జితగాడు, పెద్ద గజ్జితగాడు ఈడు. ఇదంతా వాటర్ ఉంటుంది. అక్కడ నుంచి ఒక వీడియో తీసి మీకు చూపిస్తా. ఇప్పుడు వాటర్ ఉన్నప్పుడు ఎట్లుంది, లేనప్పుడు ఎట్లుందో మీరు చూడరు. అది ఇక్కడ వచ్చేది కూడా షామీర్పేట వాటర్. ఇవి అవును, అసలు ముచ్చట చెప్పాలి ఏంటంటే, ఇక్కడ నుంచి షామీర్పేట చెరువులో వాటర్ ఎక్కువ అయితే అక్కడ నుంచి వస్తే ఇక్కడ నుంచి చుట్టుపక్కల మా ఊర్లకు నుంచి టౌన్లకు మొత్తం
వెళ్ళిపోతాయి మళ్ళీ అన్నమాట. కడప మీకు చూపిద్దాం. ఇక్కడ కిందికి వెళ్ళే వాటర్ కూడా మూసికి వెళ్ళిపోతాయి. అదే ఇది పెద్ద కత్తకు అసలు వాటర్ వచ్చినప్పుడు ఎంత ఇది ఉంటుంది అనుకున్నావు. ఇలా నడవాలన్నా కూడా ఇబ్బంది, అసలు ఈడి దాకా కూడా రాలేము అసలు వాటర్ ఉన్నప్పుడు. ఒకవేళ వాటర్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఏ చెర్లో పోతారా? భీమ్నాథ్ చెర్లక ఇక్కడ మొత్తం వాటర్ ఉన్నప్పుడు లేనప్పుడు చూడు మీరు చూడవచ్చు, మొత్తం రాళ్ళు రప్పలే ఉన్నాయి ఇప్పుడు. కానీ దురదృష్ట శాతం ఏంటంటే అసలు కాలంగా ఈ పాటికి ఎప్పుడో జాతర లెక్క తాగేది అసలు ఈడ. మనం ముందుకెళ్ళి అది తీసుకుందాం, ఇంకొంచెం అంత ఉన్నది అది తీసుకుని తెలిస్తే జాగ్రత్త నడవాలి. ఎందుకంటే మార్నింగ్ టైం రావచ్చు, బట్ ఏంటంటే ఆ ఎండకు వీడియో తీయలేము. కానీ ఇలాంటివి కూడా కొందరికి తెలియాలనే ఒక ప్రయత్నం. అంటే ఎట్లాగో మా ఊరు వాళ్ళకి తెలుసు, కానీ వేరే వాళ్ళకు కూడా దీని గురించి కూడా తెలియాలి. ఎందుకంటే మనం చెప్పడం ఫస్ట్ టైం కావచ్చు, కానీ దీని తర్వాత ఇంకోటి కూడా ఇట్లాంటివి తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నా. వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ప్లేస్ చూడండి, ఇటు అటు ఒక మార్కింగ్ లానే వాటర్ డిజైన్ కనబడుతుంది మనకు. అది కనబడ దాని ప్రకారంగా నడుచుకుంటూ పోవాలి, కానీ మనం వేరే తెలియకుండా అటు నడవలేము దీన్ని. అది టోటల్గా మీరు వ్యూ చూడవచ్చు. అసలు నాకు తెలిసి నేను చిన్నగా ఉన్నప్పటి నుండి ఎండిపోయిందంటే అక్కడ తుంగగా అనిపిస్తుంది కదా, అవి మాత్రం ఎండిపోదు, ఏవి ఎండిపోతాయి చూడొచ్చు. పథకం ఇప్పట్లో కడితే మాత్రం ఒక 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. కానీ మహానుభావులు గొప్పోళ్ళు అప్పుడు దీన్ని ఎలా కట్టిరంటే 4 ఊర్లకు ఒక పెద్ద మనుషులకు ఎట్లుంటాడో ఓ పరిపాలన జరిగినప్పుడు ఈ వాటర్ని కోసము అసలు ఇది మనుషులని తీసుకొచ్చి లాక్కొచ్చి మరి పని చేపించి సీస పెంకలు తొక్కి ఈ సిమెంట్ కాదు అసలు లెక్కకైతే ఒక్కొక్క గానేటి 2 పట్టి లేవాల్సినది ఒక్కలే లేపి మరి అప్పట్లో పనిచేసి ఇంత దృఢంగా కట్టిరంటే ఇప్పట్లో కడతారా ప్రసాద్ ఇట్లా చెప్తున్నాం కదా. దీనికి ఒక చరిత్ర ఉన్నది, కాకపోతే పక్కడి బంది ఈ సంవత్సరం కట్టిరని అయితే ఏం లేదు. మాకు తెలిసి మా తాతల నాన్నలు ఉన్నప్పటి నుంచే ఉన్నాడు, మీరు కూడా అర్థం చేసుకోవచ్చు ఎంత పురాతనమైందో ఎంత విలువైందో. అట్లా చాలా చరిత్ర. ఇంకోటి ఏంటంటే మా ఏటి దింపినప్పుడు ఇది సరిహద్దు రాయి పెట్టింది ఇక్కడ, అదో ఇంజనీరింగ్ ప్లానింగ్ అనుకోవాలి అప్పటికి కూడా. ఓకే చూపిద్దాం. రాయి నిండా దాటినాయంటే ఎవరు ఇక్కడ నుంచి మళ్ళా ఇక్కడ నుంచి వెళ్ళరు ఎవరు. అంటే ఇది ఒక రాయి ఎంట్రన్స్ లా ఈ కత్తి ఉంటుంది కదా, ఇది దాటి కనబడలేదు అనుకో అక్కడికి వెళ్ళలేరు అన్నమాట. అది ఒకటి ఉందంట కట్టడం కూడా, అదొక ప్లస్ పాయింట్ దీనికి కూడా. ఇప్పుడు మా ప్రసాద్ ఇంత హడావిడిగా నడుస్తుంది, కానీ వాటర్ ఉన్నప్పుడు ఇంతవరకు కూడా వచ్చి కూడా కష్టమే అసలు. చూడొచ్చు మీరు ఆ వాటర్ పడి పడి రాళ్ళు ఎట్లున్నాయి అసలు. ఒక గుండుతోటి ఏందో ఇది చాలా విచిత్రం ఇది. ఇదే దీన్ని మేము చాకలిమాడుగా అంటాము. నా చిన్నప్పటి నుంచి అయితే ఇదైతే ఎప్పుడు ఎండిపోలే, ఎప్పుడో అప్పుడో దీంట్లో వాటర్ ఉంటాయి, అందరికీ పనికొచ్చేది. మేము ఇక్కడ చాలాసార్లు గాలాలు వేసినాం కదా, మేము ఇక్కడనే కదా, ఇక్కడ ప్లస్ అక్కడ కూడా మేము గాలాలు వేసినాం, చాలాసార్లు వేసినాం. చాకలిమాడుగా అంటాం మేము. ఇది ఎప్పటికి మాత్రం ఎండిపోదు ఇది. ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు మీరు. ఓకే అండి, మొత్తం మీద మాకు వచ్చినట్టుగా మేమైతే వీడియో తీసిన ప్రయత్నం చేసినాం. ఇది కూడా పురాతన. దీని తర్వాత కూడా మా ఊళ్ళో ఇంకో గుడి గుట్ట ఉంది, అది కూడా ఈశ్వర్ గుట్ట పురాతన గుడి, దాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సరే ఈ వీడియో మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాం. చూసే 10 మందికైనా మా దీని గురించి తెలియాలనేసి ఒక ప్రయత్నం చేసినాం, అవగాహన కోసం. అంటే మా వాళ్ళకి ఎలా తెలుస్తుంది కదా, తెలియని వాళ్ళకి కూడా తెలియాలని ఒక ప్రయత్నం చేసాం. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అదే ఇక తప్పులు ఏమైనా ఉంటే క్షమించుర్రి. ఇట్లాంటి మంచి మంచి బ్లాగ్స్ తోటి మేము ముందుకు వద్దామని అనుకుంటున్నాం. మీకు నచ్చితే కనుక సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. ఇవన్నీ పాత వీడియోలు, డ్రోన్ షాట్తో తీసినవి మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ అప్పటి వీడియోలు, ఇవన్నీ వాటర్ ఉన్నప్పటి.